సలహాదారుడిగా ఉంటాడు, మార్గదర్శిగా ఉంటాడు, గైడ్ గా ఉంటాడు, ఫెసిలిటేటర్ గా. ఎలా ఉంటాడు? ఫెసిలిటేటర్, సౌలభ్యకారిగా. ఫెసిలిటేటర్ అంటే ఏంటన్నా? సౌలభ్యకారి. సో ఈ కన్స్ట్రక్టివిజం లో నిర్మాణాత్మక దృక్పథం ప్రకారం, నిర్మాణాత్మక ఉపగమం ప్రకారం ఉపాధ్యాయుడు సౌలభ్యకారిగా ఉంటాడు, సహకారిగా ఉంటాడు, మార్గదర్శిగా ఉంటాడు. సర్వ కృత్యాన్ని నిర్వర్తించేవాడు ఎవడమ్మా? విద్యార్థి ఆలోచనలు చేస్తున్నాడు, చర్చలు జరుపుతున్నాడు, పరిశీలనలు చేస్తున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు, కృత్యాలు చేస్తున్నాడు. ద స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. విద్యార్థి పూర్తిగా అభ్యసనంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ వాదంలో. మరి ఈ నిర్మాణాత్మక వాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం జరగాలి అనేది ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రధానమైన లక్ష్యం. ఓకేనన్నా? ప్రధానమైన లక్ష్యం. నెక్స్ట్, మరి ఇలాంటి ఎన్సిఎఫ్ 2005ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ఆ స్టీరింగ్ కమిటీ. మరి ఎన్సిఎఫ్ 2005 నిర్మాణానికి ఏర్పరిచిన స్టీరింగ్ కమిటీకి చైర్మన్ ఎవరయ్యా అంటే ప్రొఫెసర్ ఎస్ పాల్. ఎవరమ్మా? ప్రొఫెసర్ ఎస్ పాల్. ప్రొఫెసర్ ఎస్ పాల్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ అనేది ఏర్పరచబడింది. మరి ఈ స్టీరింగ్ కమిటీలో మొత్తం 35 మెంబర్స్ ఉంటారు. 35లో ఒక అతను చైర్మన్ గా ఉన్నారు. అంటే 34+1. ఇక్కడ సభ్యులు అంటే 35 రాయాలి. సభ్యులు అంటే 35 రాయాలి. సో ఎన్సిఎఫ్ 2005 నిర్మాణానికి ఏర్పడిన స్టీరింగ్ కమిటీలో ఎంతమంది సభ్యులయ్యా ఉన్నారు అంటే, చైర్మన్ గా ఎవరు పనిచేస్తున్నారయ్యా అంటే ప్రొఫెసర్ ఎస్ పాల్. మరి ఎన్సిఎఫ్ 2005 స్టీరింగ్ కమిటీలో బోత్ తెలుగు స్టేట్స్ నుంచి ఒకే ఒకరికి ప్రాతినిధ్యం వహించారు. వారు ప్రొఫెసర్ శాంత సిన్హా. ప్రొఫెసర్ శాంత సిన్హా. ఈ 35 మెంబర్స్ లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒకరికి ప్రాతినిధ్యం రావడం జరిగింది మిత్రులారా. ఎవరు అంటే ప్రొఫెసర్ శాంత సిన్హా. మరి మనకి ప్రజెంట్ తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. సో ప్రొఫెసర్ శాంత సిన్హాకు ఈ స్టీరింగ్ కమిటీలో మెంబర్షిప్ ఉండడం అనేది జరిగింది మిత్రులారా. సో స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఎస్ పాల్. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఎస్. మరి ఎస్ పాల్ ఇచ్చిన ఒక రిపోర్ట్ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఏదమ్మా? భారరహిత అభ్యసనం. అమ్మా, భారరహిత అభ్యసనం. ఎందుకంటే ఈయన మొదట కెలికేసి వదిలేశాడు. ఎప్పుడు? 93లో. తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో వచ్చిన తర్వాత కొత్తగా విద్యా ప్రణాళిక చట్టాన్ని మేము రూపొందిస్తున్నాము, ఆ చట్టానికి మరి నువ్వే వచ్చి సారథ్యం వహించయ్యా అని చెప్పడంతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ స్టీరింగ్ కమిటీ పైన చెప్పారు 21 ఫోకస్ గ్రూప్. ఏనమ్మా? 21 ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఓకేనా? ఈ స్టీరింగ్ కమిటీకి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ పాల్ అయితే, ఇందులో 35 మంది సభ్యులుంటే 21 ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. వీరి యొక్క పని ఏంటయ్యా, వీరి యొక్క డ్యూటీ ఏంటయ్యా అంటే ఈ దేశ